వెల్కమ్ టు ఆల్. జోబులో ఉండేది ఒకటే నోటు, కళ్ళకు నచ్చేవి కోటి. ఆఫర్ల బోర్డు చూస్తే మాత్రం మనసు అస్సలు ఆగదు. కాబట్టి అందరం వెళ్తాము షాపింగ్కి. సో ఇవాళైతే ఇండియాస్ లార్జెస్ట్ మాల్ ఆఫ్ ఏషియాని చూపించబోతున్నాను. అదే మాల్ ఆఫ్ ఏషియా ఇన్ బెంగళూరు, ఫినిక్స్ మాల్ ఆఫ్ ఏషియా అనమాట. ఫస్ట్ ఇదైతే ఎంట్రన్స్ అండి. నేను మాల్ ఆఫ్ ఏషియాలో మీరు బెంగళూరు వచ్చినప్పుడు ఏమేమి చూడొచ్చు, అసలు ఏమేమి బ్రాండ్స్ ఉంటాయి, దీని స్పెషాలిటీ ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ తప్పకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే బెంగళూరు విజిట్ చేస్తున్నారో ఫినిక్స్ మాల్ ఆఫ్ ఏషియాని తప్పకుండా ఒక్కసారైనా చూడాలన్నమాట. ఎందుకంటే ఇది ఇండియాస్ లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ మాల్ అనమాట. ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. మనకి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. అండ్ అంటే మనం కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ చేసిన తర్వాత ఇటువైపు నుంచి వస్తాం. ఇది బ్యాక్ గేట్. ఫ్రంట్ గేట్ ఇంకో వైపు ఉంటుంది, అది కూడా మీకు వీడియో లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి ఇలాగ మనకి మంచిగా వాటర్ ఫాల్స్ అయితే అరేంజ్ చేశారు. ఇది ఎంట్రన్స్ అనమాట. చక్కగా గోల్డ్ కలర్ బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది. ఈ మాల్లో ప్రత్యేకత ఏంటంటే బ్రాండెడ్ ఐటమ్స్ అనమాట. నియర్లీ 300+ బ్రాండ్స్ అనేవి ఈ మాల్ ఆఫ్ ఏషియాలో అయితే అవైలబుల్ ఉంటాయి. అన్ని ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ బ్రాండ్స్ అండ్ లోకల్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే బాగా సౌండ్ పార్టీ అండ్ రిచ్ పీపుల్ ఉన్నారో, రిచ్ గైస్, రిచ్ కిడ్స్ ఉంటారో వాళ్ళకి ఈ మాల్లో షాపింగ్ చేసుకోవడానికి మంచి మంచి బ్రాండ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో మనలాంటి మామూలు సీదా సాదా మనుషులు జస్ట్ విండో షాపింగ్ అయితే చేసుకోవచ్చు. మనమైతే వెళ్ళి కనీసం రేట్లు కూడా అడగలేమన్నమాట. అంత ఆకాశం అంత ఎత్తులో, అందనంత దూరంలో ఉన్నాయన్నమాట రేట్స్ అనేవి. ఇక్కడ వచ్చేసి మనకి యాంబియన్స్ ఇంటీరియర్ పార్ట్ అనమాట. సో ఎంటర్ అవ్వగానే ఇలాగ మంచి స్క్రీన్స్. ఫస్ట్లో అయితే ఇక్కడ పాండాస్ అవి పెట్టి చక్కగా, ఇది మాల్ ఆఫ్ ఏషియా ఏంటంటే నేచర్కి దగ్గరగా ఓయాసిస్ థీమ్తో మనకి అరేంజ్ చేయడం జరిగింది. సో ఇలా వెల్కమ్ చెప్తారనమాట. సో నేను క్లియర్గా మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయి. బేస్ 1, బేస్ 2లో ఏమున్నాయి, గ్రౌండ్ ఫ్లోర్లో ఏముంది, అండర్ గ్రౌండ్ ఏముంది, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫ్లోర్స్లో ఏమేమి ఉన్నాయి అనేది క్లియర్గా మీకు అక్కడైతే వీడియో చూపించాను. ఇది ఇంకొక పార్ట్ ఆఫ్ ఇంటీరియర్స్ అనమాట. గ్లాస్ షాంగైర్, అది లైట్ చూసారు కదా ఎంత బాగుందో. అసలు కళ్ళు ఒక్కసారైనా ఇలాంటి మాల్కి వచ్చి అందాలన్నీ చూడాలన్నమాట. మనం కొనకపోనివ్వండి, ఫస్ట్ అయితే ఒకసారి విజిట్ చేసి మాల్ ఆఫ్ ఏషియాలో ఏమున్నాయి అనేది చూడొచ్చు. సో అర్మనీ బ్రాండ్, అలాగే ముసీమా మత్, ఇలాగా అసలు నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అనమాట. ఇది ఓయాసిస్ థీమ్, మెయిన్ ఫారెస్ట్ థీమ్లో ఉంటుంది అనమాట. ఇది మిడిల్ ఆఫ్ ద మాల్లో అరేంజ్ చేస్తున్నారు. చక్కగా మనకి సీటింగ్ కూడా ఉంటుంది. మనకి ప్రకృతికి దగ్గరగా ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఓన్లీ కమర్షియల్గా కాకుండా నేచర్ వైబ్స్ కూడా ఉండేలాగా ఈ మాల్ని అయితే డిజైన్ చేశారు. చాలా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. తప్పకుండా ఎవరైతే బెంగళూరులో ఉన్నారో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇవన్నీ కూడా బ్రాండెడ్ బ్యాగ్స్. మనమైతే ఇవి జస్ట్ టచ్ చేయడానికి కూడా భయమేస్తుంది. నేనైతే లోపలికి కూడా వెళ్ళలేదన్నమాట, ఎందుకంటే అంత కాస్ట్లీ ఉన్నాయి. సూపర్ బ్రాండ్స్ అనమాట. మనమంతా ఏ డీమార్ట్ స్ట్రీట్ షాపింగ్ బ్యాచ్, మరి ఇంకా బ్రాండ్స్ కొనే అంత రేంజ్కి అయితే మనం వెళ్ళలేదు. జాక్స్ అండ్ జోన్స్, సాంచా టీ బొటిక్ అంటండి. అసలు టీ కూడా బొటిక్ ఉంటుందా అని ఫస్ట్ టైం నేను చూసి ఆశ్చర్యపోయాను. ఇక్కడ వెరైటీస్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి. ఏంటంటే యాక్చువల్గా బెంగళూరుకి డిఫరెంట్ కంట్రీస్ నుంచి పీపుల్ అయితే వస్తూ ఉంటారు కాబట్టి డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ కల్చర్స్ ఆఫ్ పీపుల్, సో వాళ్ళందరికీ యూస్ఫుల్ అయ్యేలాగా ఈ మాల్ అయితే డిజైన్ చేయబడింది. సో ఇక్కడ చూసారు కదా ఈ రెడ్ టాప్, జస్ట్ అలా టచ్ చేసి చూశాను. ప్రైస్ ట్యాగ్ చూస్తే 3,999 రూపీస్ ఓన్లీ అనింది. సో మనం ఇంకా దాని జోలికి కూడా వెళ్ళలేదన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి హోమ్ సెంటర్ ఎంట్రన్స్లో వీడియో తీస్తుంటే సెక్యూరిటీ వచ్చేసి మ్యామ్ నో వీడియోస్ ప్లీజ్ అనేసాడు. బట్ మనం ఆగుతామా? మనం యూట్యూబర్ సార్, మా సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తుంటారు, నేను ఖచ్చితంగా షేర్ చేయాలని వాళ్ళకి తెలుసో తెలియకుండా కష్టపడి ఎలాగలాగా వీడియో అయితే తీసుకొచ్చేసాను అనమాట. సో ఇదంతా ఇంటీరియర్స్ పార్ట్. టేబుల్ మ్యాట్స్ 199 రూపీస్ నుంచి ఉన్నాయి. ఇవి నేనైతే నా పిచ్చుక బ్రెయిన్తో నాట్ ఓన్లీ ఫర్ టేబుల్ మ్యాట్స్, దీన్ని చక్కగా ఇంటీరియర్కి వాల్ డెకర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంత బాగున్నాయి అన్నమాట. 499 దాకా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంటీరియర్స్.
మన మిడిల్ క్లాస్ బ్యాచ్ కాదనుకోండి, ఇవంతా రిచ్ పీపుల్కి డైనింగ్స్ మీద పెట్టుకోవడానికి బాగుంటాయి. బట్ ఈ కప్స్ మాత్రం మనం కూడా యూస్ చేసుకోవచ్చు. 399, 299, 199 నుంచి ఉన్నాయి. అండ్ దీస్ ఆర్ ద టేబుల్ మ్యాట్స్, అగైన్ 199 రూపీస్. ఈ కాపర్ టీ వాటర్ ఫిల్టర్ అయితే నాకు భలే నచ్చింది, విత్ ట్యాప్ ఉంది. ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే హోమ్ సెంటర్కి వెళ్ళి కొనుక్కోండి. జస్ట్ 1999 రూపీస్, అంటే 2000కి ₹1 తక్కువ అనమాట. మా బుడ్డాడైతే ఈ లోపల హోమ్ సెంటర్లో ఉన్న ఫర్నిచర్ అంతా ఎంజాయ్ చేసేస్తున్నాడు. ఇక్కడ అందరూ కూడా మోస్ట్లీ రిలాక్స్ అవ్వడానికి వస్తున్నారనమాట. ఏంటంటే కొనే వాళ్ళకన్నా చూసే వాళ్ళు ఎక్కువ, కూర్చొని ఎంజాయ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కొంటున్నారు, బట్ ఎక్కువ శాతం అయితే ఫొటోసు, వీడియోసు, అలాగే దాని మీద కూర్చొని ఏమంటారు ఆనందపడుతూ ఉన్నారనమాట. ఆ ఫర్నిచర్ మీదంతా కూర్చొని టచ్ చేస్తూ దాన్ని ఫీల్ అవుతున్నారనమాట. సో ఇక్కడ ఇంటీరియర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. మీకు ఏమైనా ఐడియాస్ కోసం అనేసి షేర్ చేస్తున్నాను. ఎంట్రన్స్లో ఇలా బుద్ధుడిని అరేంజ్ చేసుకొని మార్బుల్ స్టోన్స్, సెంటెడ్ క్యాండిల్స్, చక్కగా అయోధ్య రామయ్య విగ్రహాన్ని కూడా పెట్టారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇవి కడ్డీల స్టాండ్, అగరబత్తి స్టాండ్ అనమాట. బుద్ధుడి దగ్గర చూసారు కదా, ఇక్కడ హోల్ ఉంది చిన్నది. ఆ హోల్కి మనం కడ్డీ పెట్టేసామంటే ఆ డస్ట్ అంతా వస్తుంది కదా, పౌడరు అగరబత్తి కాలినప్పుడు అది చక్కగా ఆ ప్లేట్లో పడిపోతుంది. మనకి క్లీనింగ్ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. చూడ్డానికి లుక్ వైజ్ డీసెంట్గా, అలాగే చాలా బాగుంది. అండ్ ఇవి వచ్చేసి బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, అలాగే వెల్కమ్ బోర్డ్స్. ఇవన్నీ హ్యాండ్మేడ్, 199 రూపీస్ నుంచి స్టార్టింగ్. ఇక్కడ నేను ఫస్ట్ టైం అనమాట భలే ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను. మీతో కూడా షేర్ చేయాలని ఈ వీడియో అయితే తీసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి నియర్లీ 98 ఇంచెస్ టీవీ అన్నమాట. సామ్సంగ్ వాళ్ళది. స్క్రీన్ అయితే సూపర్గా ఉంది. మన సినిమా వాళ్ళు హోమ్ థియేటర్స్ పెట్టుకొని ఇంట్లోనే మూవీస్ చూస్తారు కదా, వాళ్ళ కోసం అనుకుంటా. ఇక్కడ బీబా కూడా ఉంది, 40% సేల్ నడుస్తుంది. హోమ్ సెంటర్లో కొన్ని ఫర్నిచర్ బాగుండేవి, మీకు యూస్ఫుల్ అయ్యేటివి, ఏమైనా ఐడియాస్ కోసము మీరు ఏమైనా ఇల్లు కట్టుకుంటుంటే చూసి డిజైన్ చేసుకుంటారని చూపిస్తున్నాను. ఇందాక చెప్పాను కదా, 98 ఇంచెస్ సామ్సంగ్ టీవీ అన్నమాట. అసలు దాని ముందు నిల్చొని చూస్తుంటే నిజంగా ఆ మూమెంట్లోకి మనం ఆ సీన్లో ఉన్నట్టే ఫీల్ అవుతున్నాం అనమాట. ఏమైనా పెట్టి పుట్టుండాలి ఇలాంటివన్నీ ఎంజాయ్ చేయడానికి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.